ఈ రోబోట్‌ని ఒకసారి స్విచ్ ఆన్ చేస్తే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తుంది. అసలు మనకి సంబంధమే లేదు. మనం బయటికి వెళ్ళినా సరే, రిమైనింగ్ వర్క్స్ చేసుకున్నా సరే, దీని పని దీనే చేస్తుంది. నేను ఇదైతే 30 డేస్ నుంచి వాడుతున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అందరూ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూడండి. నేను ఈ ప్రోడక్ట్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ చేశాను. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ టైంలో వాళ్ళే అన్బాక్సింగ్ చేసి చూపిస్తారు. ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళే రిటర్న్ తీసుకొని వెళ్తారు. ఒక్కొక్కసారి ఇది మనకి అన్‌కంఫర్టబుల్ అనిపించినా కొంచెం మనకి సేఫ్‌గా అయితే ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే మనం ఓటీపీ చెప్పొచ్చు. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్స్లో ఎకోవాక్స్ అనేది చాలా మంచి కంపెనీ. నేను చాలా ప్రోడక్ట్స్ అన్నీ సెర్చ్ చేసి ఫైనల్గా ఇదైతే ఆర్డర్ చేశాను. ఇందులో N30, N30+ ఉంటుంది. రెండు సేమ్ మోడల్సే. కాకపోతే N30+లో సపరేట్ డాకింగ్ స్టేషన్లో పెద్దగా ఉంటుంది. అందులో ఏంటంటే మనం క్లీన్ చేసిన డస్ట్ మొత్తం అదే లాగేసుకొని వాటర్ కూడా అదే ఫిల్ చేస్తుంది. అన్బాక్సింగ్ చేశాక ఒక సేఫ్ ప్లేస్లో ఈ డాకింగ్ స్టేషన్ ఇట్లా పెట్టుకొని దానికి వాక్యూమ్ క్లీనర్ని అటాచ్ చేయాలి. కనిపిస్తుంది కదా ఈ టైప్లో. ఇది వచ్చేసరికి జస్ట్ నార్మల్దే. మనం ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేస్తే అలానే ఉంటుంది. ఇది వన్స్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చి అతుక్కుంటుంది దీనికి. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ సైడ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి మనకి సైడ్ బ్రష్, మనకి చుట్టుపక్కల ఏమన్నా హెయిర్ డస్ట్ అంతా ఉన్నదాన్ని మిడిల్లోకి తీసుకొని వస్తుంది. ఇదంతా వీల్స్, ఇదే మనకి మెయిన్ బ్రష్. ఇందులో నుంచే మనకి లోపలికి వెళ్తుంది డస్ట్. ఇది వచ్చేసరికి మాపింగ్ అంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే ఈ కింద కనిపిస్తున్నాయి కదా, ఇందులోనే మనం వాటర్ ఫిల్ చేయాలి. ఇందులో మనకి 300 ml వరకు వాటర్ ఫిల్ చేయొచ్చు ఇందులో. అది వాటర్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లోపల సెట్ అయిపోతుంది. మళ్ళీ ఈ మాపింగ్ ప్యాడ్ని జస్ట్ అలా బటన్స్తో ప్రెస్ చేయడమే. ముందు పక్క అదంతా క్లీన్ చేసుకుంటే వెనక పక్క ఇదంతా మాపింగ్ చేసుకుంటూ ఉంటుంది. అట్ ఏ టైం రెండూ జరిగిపోతాయి. చాలా సింపుల్ అనమాట. ఈ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల డస్ట్ మొత్తం తీసుకుంటుంది కదా, ఆ ఏరియా ఇది. ఇందులోనే డస్ట్ మొత్తం ఉండేది. వన్స్ అది ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేసి ఈ లోపల ఉన్న డస్ట్ని మనం డస్ట్బిన్లో వేసుకొని మళ్ళీ అరేంజ్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇది ఒక 3-4 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ రోబోట్ యూజ్ చేయాలంటే ప్లేస్టోర్లో ఎకోవాక్స్ హోమ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదే ఎకోవాక్స్ హోమ్. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి అంతా. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. ఆ లాగిన్ డీటెయిల్స్తో ఎంటర్ చేస్తాను. లొకేషన్స్ అంతా ఎనేబుల్ చేస్తే మనకి ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది ఆ లొకేషను. అది ఎందుకో చెప్తాను. ఇప్పుడు మనం స్కాన్ చేయాలన్నమాట. రోబోట్ని కనెక్ట్ చేసుకోవాలి. మనకి రోబోట్కి ఫ్రంట్ సైడ్లోనే ఉంటుంది ఆప్షను. ఇది ఓపెన్ చేస్తే మనకి అక్కడ స్కానర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మనకి ఇది పవర్ ఆన్లో చేయాలి ఫస్ట్ దాన్ని. ఆ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక సౌండ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్న 2 బటన్స్ని సింగిల్ క్లిక్ చేస్తే చాలు. ఆ తర్వాత నెక్స్ట్ కొట్టేస్తే ఇంకా రోబోట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట మన ఫోన్కి, రోబోట్కి. ఇప్పుడు మనకి ఈ మిడిల్లో మనం వైఫైతో కనెక్షన్ అవ్వాలి. మన ఇంటి వైఫైని చూసి దాని పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ రోబోట్కి మనం ఇస్తున్నట్టు అనమాట. ఆ పర్మిషన్స్ని మన పాస్వర్డ్ ఇచ్చేసి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టేయండి. ఇంకా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట ఫోన్కి, రోబోట్కి. ఇది ఒక్కసారి మాత్రమే. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక నేమ్ ఇచ్చుకోవాలి. నేనైతే శాంపుల్గా చిట్టి అని ఇస్తున్నాను. చూడండి, నేమ్ ఇచ్చేసి డన్ కొట్టండి. ఇంకా మొత్తం లోడ్ అవుతుంది అనమాట. ప్రాసెస్ అవుతుంది. ఒక 5 minutes టైం పడుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత టైం జోన్ అంతా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఇప్పుడు మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ అంటే ఏం లేదు, మనం స్టార్ట్ చేస్తే హౌస్ మొత్తాన్ని అది సెర్చ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏరియా ఉంది అది మొత్తాన్ని మ్యాప్ చేసుకుంటుంది అనమాట రోబోటు. అది మీకు ఎలా చేసుకుంటుంది ఇప్పుడు చూపిస్తాను. స్టార్ట్ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది స్టార్ట్ అవుతుందన్నమాట డాకింగ్ స్టేషన్ నుంచి. అదే మొత్తాన్ని చెక్ చేసుకొని ఫ్యూచర్లో నెక్స్ట్ ఎక్కడెక్కడ క్లీన్ చేయాలనేది మొత్తం సెన్సార్స్ ఉంటాయి స్టార్టింగ్లో, అది చూస్తుంది. అది మొత్తం చూడండి రౌండ్ తిరుగుతుంది. ఎక్కడెక్కడ స్పేసెస్ ఉందో ఇంట్లో అవే మొత్తం చెక్ చేసుకొని
సెన్సార్స్ ద్వారా మొత్తం ఏరియానంతా మ్యాపింగ్ చేసుకుంటుంది. వన్స్ ఒకసారి మ్యాపింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మీకు డౌట్ రావట్లేదా ఏంటి టచ్ చేయకుండా వెళ్తుందని? అది మొత్తం ఫ్రంట్లో సెన్సార్ ఉంటుంది. వన్స్ అది బై మిస్టేక్ టచ్ చేసినా సరే అది మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే ప్లేస్ మొత్తాన్ని మ్యాపింగ్ చేసుకుంటుంది. చూడండి అసలు ఎలా చేస్తుందో. అసలు మొత్తం ఏఐ టెక్నాలజీ వచ్చేసింది మొత్తం ఫ్యూచర్ అంతా. ఇవి ఎప్పటి నుంచో ఉంది, నేనైతే ఇప్పుడైతే కొన్నాను. ప్రీవియస్గా మేమున్న ఇంటికైతే ఛాన్స్ లేదు ఇలా యూజ్ చేసుకోవడానికి. సో ఇది మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే ఇది కొన్నాను. అది చూడండి అసలు ఎలా మ్యాప్ చేసుకుంటుందో. అసలు వన్స్ ఇది మొత్తం మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్ట్రక్చర్ వస్తుంది, మన హౌస్ స్ట్రక్చర్ మొత్తం. అది చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ని మీకు చూపిస్తాను వన్స్ అంతా. మ్యాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టేషన్కి అదే వచ్చేసి కనెక్ట్ అయిపోతుంది. మొత్తం మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రూమ్స్ని ఇలా డివైడ్ చేస్తుంది. కనిపిస్తుంది కదా, రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అనేసి. ఇప్పుడు ఆ డిఫాల్ట్గా ఉన్న రూమ్స్ని మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కనిపిస్తున్న మ్యాప్ మీద క్లిక్ చేస్తే ఏరియా నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్గా ఏరియా మీద క్లిక్ చేస్తే దాని నేమ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లివింగ్ రూమ్ మార్చాను చూడండి. సెకండ్ది కూడా లివింగ్ రూమే, అది కాకపోతే సపరేట్ చేసింది. ఇలా మనకు కావాల్సిన ఏరియాని మీకు నచ్చిన నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడ ఉన్న డిఫాల్ట్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి సపరేట్గా ఈ లివింగ్ రూమ్ మాత్రమే క్లీన్ చేయాలన్నప్పుడు దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. దానికోసం ఈ ఏరియాస్ అనేది డివైడ్ అనమాట. ఇప్పుడు అంతా అయిపోయింది చూడండి, నేమ్స్ అన్నీ ఇచ్చేసుకున్నాము. ఈ కింద కనిపిస్తుంది కదా సక్షన్ పవర్ అనేది, అది స్పీడ్ అనమాట. మోటార్ తిరిగేది క్వైట్ మోడ్, స్టాండర్డ్, స్ట్రాంగ్, మ్యాక్స్ అని ఉంటుంది. ఇది మోస్ట్లీ ఏంటంటే మనకి కావాల్సినంత స్పీడ్ పెంచుకోవడం. ఈ కింద వాటర్ ఫ్లో ఏంటంటే మీడియము, హై ఏంటంటే ఎక్కువ వాటర్ వస్తుంది అనమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే 1x 2x ఏంటంటే ఒకసారి క్లీన్ చేయాలా 2 టైమ్స్ క్లీన్ చేయాలనేది. ఇది మీ ఆప్షన్ తగ్గట్టు మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసే ముందు. ఇప్పుడు మన రూమ్ని సింగిల్ ప్రెస్ చేసిన తర్వాత కింద 1 ఏరియా సెలెక్టెడ్ అని చూడండి. డబుల్ ప్రెస్ చేస్తే 2, 3 ప్రెస్ చేస్తే 3, అట్లాగా మీకు ఏ రూమ్ కావాలో ప్రెస్ చేస్తే అవన్నీ కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు మన సింగిల్ రూమ్ కావాలంటే సింగిల్ రూమ్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తే అది మాత్రమే అవుతుంది. లేదంటే అడ్వాన్స్డ్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సీక్వెన్స్ అని. ఈ సీక్వెన్స్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఏదైతే 1 by 1 ప్రెస్ చేస్తూ వస్తామో అవి డిఫాల్ట్గా కింద చూడండి బెడ్రూమ్ 1, లివింగ్ రూమ్ ఇలా ఉంది కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేయాలన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఈ ఆర్డర్లోనే క్లీన్ చేస్తుంది అనమాట. అది ఈ ఆర్డర్లో బెడ్రూమ్ 1, లివింగ్ రూమ్ 1, కిచెన్, లివింగ్ రూమ్, బెడ్రూమ్ ఈ టైప్ ఆర్డర్లోనే అది క్లీన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొకటి మెయింటెనెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్స్లో మన యొక్క రోబోట్ యొక్క హెల్త్ చెక్ చేసుకోవడం అనమాట. అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, ఫిల్టరు, వాషబుల్ అన్నీ గుడ్గానే ఉన్నాయి. రీసెంట్గానే పర్చేస్ చేశాం కాబట్టి. ఈ 1 month వాడిన తర్వాత నేను చెప్తున్నాను కదా, చిన్న డస్ట్ని కానీ మొత్తం అయితే బాగా క్లీన్ చేస్తుంది. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ డస్ట్ ఉందంటే అది క్లీన్ చేసుకోలేకపోతుంది. అండ్ ఏదైనా హార్డ్గా కనుక టైల్స్కి ఉంటే మాత్రం అది కూడా ఏం క్లీన్ చేయట్లేదు, మనం సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. సింపుల్గా మాకు నార్మల్గానే ఉంటుంది డస్ట్ అనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే బెస్ట్ ఆప్షను. మాకు డైలీ టైల్స్కి మరకలు అవుతాయి అనుకుంటే మాత్రం ఇవి అసలు క్లీన్ చేయదు మరకల్ని, ఇది పైన మాత్రమే క్లీన్ చేస్తుంది. నార్మల్ యూజేజ్కి మాత్రం బాగా పనికొస్తుంది ఇది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, ఆఫర్స్లో దొరుకుతుంది ఈ ప్రోడక్ట్.